హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి భారతి ఛానల్ తరఫు నుంచి అందరికీ కూడా నా భారతి ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా క్షేమం తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. నేను క్షేమంగా ఉన్నాను, మీరందరూ క్షేమంగా ఉన్నారు అని నమ్ముతున్నాను. నా వీడియో మీరు చూస్తున్నట్లయితే మీరు క్షేమంగా మీ కుటుంబాలతో క్షేమంగా భద్రపరచబడ్డారని నేను విశ్వసిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఈరోజు దేవునికి మహిమకరంగా ఉన్నాము ఫ్రెండ్స్. మరి దేవుని వాగ్దానం చదివేసుకున్నామా? ఈరోజు దేవుని వాగ్దానం చదివేస్తున్నాం ఫ్రెండ్స్. యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. మళ్ళీ చెబుతున్నా వినండి ఫ్రెండ్స్. యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. మంచి వాగ్దానం అయితే చదివేసుకునే ఫ్రెండ్స్. మీరు కూడా మీకు విశ్వాసము దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళైతే మరి వాగ్దానం చదివి నమ్మండి. మరి ఈరోజు జన్మించిన పిల్లలకు క్షేమమును, ఆయుష్ను, ఆరోగ్యమును దేవుడు చేకూర్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము ఫ్రెండ్స్. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కోరుకోండి, నమ్మండి. దేవుడు మనల్ని దీవించాలని. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, కొత్తగా చూసే వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అర్థం అవ్వాలంటే మరి వీడియో ఎండింగ్ వరకు చూడాలి కదా ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఫ్రెండ్స్. మీ కుటుంబాలకు ఆయుష్ను, ఆరోగ్యాలను మీకు చేకూర్చాలని నేను భారతీ ఛానల్ తరఫు నుంచి కోరుతున్నాను. మా భారతీ ఛానల్లో యాడైన కుటుంబాలందరూ కూడా చాలా ప్రేయర్ విజన్ కలిగి మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రేయర్ చేస్తున్నారు. అంటే నేను చెప్పిన ప్రతి టాపిక్ను మీరు ఒక టాస్క్ లాగా, మీ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి ప్రేయర్ చేస్తున్నారు. అందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మంచి కార్యాలు చేయనుగాక. ఇబ్బందులు వచ్చినా క్షేమంగా దేవుడు చూడాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. మరి సో ఈరోజు ప్రేయర్ టాస్క్ వచ్చేసి ఏంటి అని ఆలోచిస్తున్నారా? నా వీడియో మీరు చూస్తున్నట్లయితే, అంటే పాత వాళ్ళు చూస్తుండొచ్చు, కొత్త వాళ్ళు చూస్తున్నట్టే అర్థం కాదు కదా ఫ్రెండ్స్. సో వినండి. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటంటే, మనము ప్రేయర్ చేస్తాం కదా, ప్రతి టాపిక్ గురించి ప్రతిరోజు ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ తీసుకొని మనం ప్రేయర్ చేస్తాం కదా మన భారతీ ఛానల్లో. కాబట్టి ఈరోజు వచ్చేసి ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, మరి చిన్నపిల్లల గురించి ఫ్రెండ్స్. చిన్నపిల్లల గురించి, చిన్న బేబీ కిడ్స్, అంటే ఇప్పుడే ఈ వీక్లో 10 days ముందు ఇలా జన్మించిన పిల్లలు, 20 days ముందు జన్మించిన వెయిట్ లాస్గా ఉండి పుట్టిన పిల్లలు ఫ్రెండ్స్. వారి కోసం ప్రేయర్ చేద్దాం. వారు ఐసోలేట్ చేయబడి ఉంటారు కదా, ఐసోలేషన్లో ఉంటారు కదా. మరి వారికి దేవుడు ఆయుష్ను ఇవ్వాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. వారు క్షేమంగా జాగ్రత్త పరచబడి వాళ్ళు మళ్ళా వెయిట్ గెయిన్ అవ్వాలని మనం కోరుకున్నాం. బలమును, శక్తిని వారు పొందుకోవాలని, ఆ పిల్లలకు ఏ హాని జరగకూడదని మనం కోరుకున్నాము ఫ్రెండ్స్. చిన్న కిడ్స్, బేబీ కిడ్ గురించి మనం ఈరోజు ప్రేయర్ టాస్క్ ఫ్రెండ్స్. సో నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. చిన్న పిల్లల గురించి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకొని మరి గుర్తు చేసుకొని ప్రేయర్ చేయండి. దేవుడి దగ్గర అడగండి ఫ్రెండ్స్. మనం ఒకరి గురించి ప్రేయర్ చేయడం ద్వారా దేవుడు మనకు దీవెనలు, ఆయుష్ను, ఆరోగ్యాలను సమకూరుస్తాడు కదా, మనం పొందుకుంటాం కదా. సో నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్.
మనము డబ్బులు పెట్టి కొనేది కాదు కదా, డబ్బులు ఇచ్చేది కాదు కదా. కాబట్టి మరి నా యందు నమ్మకం ఉంచుము అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం తప్పకుండా ప్రేయర్ చేసి దేవుణ్ణి అడుగుదాం ఫ్రెండ్స్. సో అందరూ అడగండి. సో ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. భారతి ఛానల్ తరఫు నుంచి గాడ్ బ్లెస్ చెప్తున్నాను. సరే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హ్యావ్ ఏ నైస్ డే అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.